చెప్పకుండా ఎందుకు వచ్చావరా? సమయం మేము వచ్చాం కాబట్టి సరిపోయింది, లేకపోతే అమ్మాయి ఎవరు? సర్లే బాబాయ్, అమ్మకి ఎలా ఉంది? ఏంట్రా పోదు చేతిలో కత్తులేంట్రా? ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? ఇప్పుడు ఏమైనా రొటీన్ చెకప్లే. ఏంది? ప్రకాష్. రే చిన్న రే ప్రకాష్, నీకేం కాలేదు కదా? నాకేం కాలేదురా, నువ్వేంటి డ్రెస్ లో? నేను ఈ మధ్య ఎస్ఐ అయ్యానులే. కంగ్రాచులేషన్స్ రా. నా వైఫ్ బాను. అర్జెంట్ ఇంటికి వెళ్తున్నాను, అమ్మని చూడాలి. రా, వెళ్తూ మాట్లాడుకుందాం. ఏమి రావడరా బాబు, ఇప్పుడు నీ మీద జరిగిన గొడవకి మీ నాన్న ఎన్ని గొడవలు చేస్తాడో, ఎన్ని మంటలు చేస్తాడో అవన్నీ చూసుకునే లోపల నా తల ప్రాణం తోకొస్తుంది. తర్వాత చిన్న ఇద్దరు కలిసి చదువుకున్నాం. సరే సరే. ఈ పిల్లని దాడించు. దాడించరా. నా కోసం దాటు. కొడుకు దా 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 దా. టెన్షన్. అమ్మెలా ఉంది? ఇదే ఉత్తరా నీ పెండ్లామా? నాయనా అది అర్జెంటుగా. అవును. అమ్మ ఎక్కడుంది? కొడుక పేరు? పేరు రాజా. రాజయ్య ఏంట్రా? పోలీరా నాయనా. గుడ్డలు సరిగా వేసుకోమని చెప్పు నీ పెండ్లానికి. ఈ వేషాలు ఇటొద్దు. మునిమనవాడే, మునిమనోడు నీ పేరే పెట్టినాడే రాజా. రాజా మనోడు ప్రకాశం. ఏం తాత పారిపోయినాడే. బాగున్నావా? వచ్చినాడు పెండ్లాంతో. ఇక్కడ వాళ్ళందరికీ చేతస్తాం. చెప్పకుండానే పెళ్లి చేసేసుకున్నాడు. ప్రకాశం బాబు, ప్రకాశం బాబు, మా నాయనే. అమ్మో కోడలు పిల్లే, నీ కొడుక ఎంత ముద్దొస్తున్నాడో. కలవరిస్తాండి. నువ్వు రాయ్యా రా. అమ్మా ప్రకాశం బాబు వచ్చేసినాడమ్మా, ప్రకాశం బాబు వచ్చేసినాడు. నువ్వు రాయ్యా, నువ్వు బేగి రాయ్యా. అమ్మ నీ కోసం ఎదురు చూస్తుందయ్యా. నువ్వు రాయ్యా. ఇదిగోమ్మా బాబు వచ్చేసినాడు, ప్రకాశం బాబు వచ్చేసినాడా. ఎలా ఉన్నావమ్మా? నీకేం కాలేదుగా? ఈ అమ్మని ఒక్కసారి కూడా చూడాలనిపించలేదట్రా నీకు? నువ్వు లేకుండా నేను ఎలా బతుకుతాననుకుంటున్నావు?
ఎవరు అమ్మాయి? కోడలి పిల్లమ్మా, ఇదిగో నీ మనవడు. మహాలక్ష్మిలా ఉన్నావు. నీ పేరేందమ్మా? బాను. మీ ఆవిడ చెప్పలేదా? నువ్వు చెప్పమ్మా. ఆ? భానుమతి. భానుమతి. ఏయ్, రా, 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 రా. నా బంగారం. అమ్మా ఇదిగోండి పిల్లలకి తెచ్చిదేయండి. రా, రా, రా. నాయనమ్మా. బాబు నానమ్మరా. చంపేద్దామని చూసినారు నా కొడుకుని, నీ మనోడిని. ఎవరు నాయనో? నీ తమ్ముని కొడుకులు. అదేద్దామని చూసినారా? నరుకోడాలు, చంపుకోడాలు, పగలు, కక్షలు, పౌరుషాలు తరతరాలుగా ఇదే. చాలా గొప్పగా పెళ్లి చేశాం మా అక్కకి. శ్రీశైలం వెళ్ళి దేవుడి దర్శనం చేసుకుని తిరిగి వస్తుంటే మా తాతయ్యని చంపాలని మా వాళ్లే, మా చిన్నాన్న వాళ్ళు. మా కుటుంబానికి వాళ్ళ కుటుంబానికి ఎప్పటి నుంచో కక్షలు. మా తాత వాళ్ళ నాన్న చంపేసేట, అందుకని వాళ్ళు మా తాతయ్యని పసుపు బట్టలతో దొంగ చూపులు చూస్తున్నా మా బావ బాంబ్ బ్లాస్ట్ లో ముక్కు ముక్కలైపోయాడు. మా నాన్న కారు దిగి వాళ్ళ వెంట పరిగెడుతున్నాడు. మా అమ్మ రక్తాన్ని బయటగా చూస్తోంది. మా అక్క షాక్ అయిపోయింది. ఇట్ వాస్ హారబుల్. మా తాత వెన్న మురికి విరిగి కొట్టుకో కష్టపడి చదువుకున్నాను. వీటన్నిటికీ దూరంగా ఎక్కడికైనా వెళ్ళి మంచి ఉద్యోగం చేసి మా వాళ్ళందరినీ, మా అమ్మని నాన్నని అందరినీ తీసుకెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ కుదరదు. కక్షలు, పగలు వదలరు, మూర్ఖత్వం వినరు. చూసావుగా, ఈ ఇంటికి నేనే వారసుడిని. ఆ తర్వాత నేనే చేయాల్సి వస్తుందనే ఎవరికి చెప్పకుండా, మా అమ్మ కూడా చెప్పకుండా మౌరిషియస్ వచ్చా. నీ పరిచయం అయింది, పెళ్ళయింది, ఇక అక్కడే హ్యాపీగా ఉండిపోదాం అనుకున్నాను. కానీ మా అమ్మకి యాక్సిడెంట్ అని మెరగానే బాను, మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం, చాలా. అందుకే నీకు అబద్ధం చెప్పాను. నాకెవ్వరూ లేరు, నాకు నువ్వు కావు. ఇప్పుడు నన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుంది కదా, భయం వేస్తుంది కదా. అసహ్యంగా ఉందా? భయంగా నాకు భయం వేస్తుంది ప్రకాష్. ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోదాం. వెళ్ళిపోదాం. వచ్చి చాలా సంవత్సరాలు అయింది కదా. మా అమ్మతో ఒక 4 రోజులు గడిపి వెళ్ళిపోదాం నా కోసం. ప్లీజ్. మనసే